ఎందుకు పూజించాము మనుషులకు తెలిసింది కదా. ఒక చెట్టు ఎంత ప్రాణవాయువుని విడుదల చేస్తుంది అనేటువంటి విషయము ఒక రావి చెట్టు, అదేవిధంగా ఒక మామిడి చెట్టు, అదేవిధంగా ఒక వేప చెట్టు. అందుకనే ఆనాటి ఋషి పరంపర చెట్లను పూజించమన్నారు. అంటే దానికి దైవత్వాన్ని ఆపాదిస్తే, ఆ చెట్టును దేవుడిగా భావిస్తే కొట్టివేయడం అనేటువంటిది భయపడతాడు మనిషి. ఆ భయాన్ని ఆనాటి సమాజం ఆ విధంగా పెట్టింది. అదేవిధంగా పుట్టను పూజించమన్నాడు, పక్షిని పూజించమన్నాడు, జంతువును పూజించమన్నాడు. అందుకని మన దేవీ దేవతల వాహనాలన్నీ కూడా మీరు చూడండి, వినాయకుడికి మూషికం వాహనం, అదేవిధంగా శివుడికి మెడలో ఆభరణంగా పాము ఉంటుంది, జింక ఒకరికి వాహనం. స్పృహ కలిగి జంతువుల పట్ల ప్రేమ కలిగి ఆ దేవుళ్ళకు సంబంధించిన వాహనాలను మనము చంపి తినొద్దు, ఆవు లాంటి జంతువులను కూడా చంపి తినొద్దు అనేటువంటి జ్ఞానము ఈ సంస్కృతిలో ఉంది కాబట్టే మనం వాటన్నిటిని కూడా కాపాడుకున్నాం. దాని తర్వాత పుట్టను కూడా కాపాడుకున్నాం. చివరికి ఆ పుట్టను కూడా తవ్వద్దు అన్నాం. ఎందుకు? ఆ పుట్టలో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి సాయిల్ ఉంటుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలకు ఆ సాయిల్ అందుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ విద్యా వ్యవస్థలో మన ప్రాచీన భారతీయ పరంపరలో ఉన్నటువంటి ఈ పర్యావరణ స్పృహను మనం గుర్తు చేయాలి, ఆ సిలబస్ పెట్టాలి. అంతేకాదు, నేను ఒక సంస్థలో పనిచేస్తున్నాను, పర్యావరణ గతివిధి అని. గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. దానికి ఒక ఫుల్ టైమర్ ఉన్నాడు, ఆయన బ్రహ్మచారి, ఫుల్ టైమర్, నేషనల్ వైడ్గా ఉంటాడు. ఆయన మా అందరికీ ఇదే చెప్తూ ఉంటాడు, ఇంట్లో తులసి పెట్టు, ఇంట్లో ఔషధ మొక్కలు పెట్టు, దాంతో మనం హాస్పిటల్కి పోవాల్సినటువంటి అవసరం ఉండదు అంటుంటాడు. కాబట్టి ముందుగా ప్రజలందరికీ కూడా కేవలం అటవీ శాఖ మాత్రమే కాకుండా విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టంలో పర్యావరణానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు రావాలి. వచ్చాయి కానీ మొక్కుబడిగా సాగుతున్నాయి. దాని వెనుక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి, ఈ సంస్కృతి మనకు ప్రాచీన కాలం నుంచి ఏమి బోధించింది అనేటువంటి విషయాలు లేని కారణంగా ఆవు కనబడితే కోసుక తింటున్నాం, గోవు కనబడితే కోసుక తింటున్నాము, అదేవిధంగా ఏను కనబడ్డా కానీ తినేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అంతేకాదు, అనేక రకాలైనటువంటి అడవుల్లో తిరిగేటువంటి జింకను మిగతా వాటన్నిటిని చంపి తింటున్నాం. దానివల్ల పర్యావరణం పూర్తిగా చెడిపోయి ఆ తర్వాత మనమే లేకుండా పోతాం. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయాలు గుర్తుంచుకొని మన పిల్లలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అటవీ శాఖ ఉన్నతాధికారులకు, సిబ్బందికి ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ నా వానికి విరామం ఇస్తున్నాను. ధన్యవాదాలు.